వచ్చిన పదవికి వందన తెలియజేస్తున్నాను. మూడవ చక్కని వర్షం నటిస్తున్న రాసుకుని వందన తెలియజేస్తున్నానండి. దేవుడు కదించి కాలం అంతా కాచి కాపాడి సజీవులు ఇచ్చిన దాన్ని బట్టి ఒక స్తోత్రాలు తెలియజేద్దామండి. ఎపిఫానియా తర్వాత 3వ ఆదివారము ఈ దినముగా ఏర్పరచుకున్న పత్రికా పాఠం చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. మొదటి పాఠంగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. మొదటి పాఠంగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. రెండవ పాఠంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 16 వరకు. హెబ్రీయులకు 11వ అధ్యాయము 1 నుంచి 16 వరకు. మూడవ పాఠంగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 13 వరకు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 13 వరకు. ఎపిఫానియా తర్వాత 3వ ఆదివారము ప్రాముఖ్యతము. ఆయన దూతలారా మీరందరూ ఆయనకు నమస్కారం చేయండి. సీయోను నివాసులు ఆ సంగతి విని సంతోషించుచున్నారు. ఓ యెహోవా, నీ న్యాయ విధులను బట్టి యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. యెహోవా రాజ్యం చేయించున్నాడు. భూలోకము ఆనందించుగాక, ద్వీపములని సంతోషించుగాక. సంగ్రహ ప్రార్థన. సర్వశక్తి గల నిత్యుడైన దేవా, మా బలహీనతలను కరుణతో వీక్షించి మాకు కలుగు సకల అపాయములలోనూ ఇబ్బందులలోనూ సహాయం చేసి మమ్మల్ని కాపాడుటకై ప్రభావం గల నీ కుడి హస్తమును మాపై చాపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగంలో జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువులైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఉద్గమన గీతము. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడదరు. ఏలయనగా యెహోవా సీయోనును కట్టించి ఉన్నాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమైనను. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా రాజ్యం చేయించున్నాడు. భూలోకము ఆనందించుగాక, ద్వీపంలో నీవు సంతోషించుగాక. హల్లెలూయా. అపోస్తలుల విశ్వాస ప్రమాణముని చెప్తాను, దయచేసి నాతో పెద్దగా చెప్తామండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినయు పాతాళములోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుండి ఉన్నాడని జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉండవని నమ్ముచున్నాను. ఆమేన్. చదువుకున్నట్టు దేవుడు దీవించుకోక తన మధ్యలో ఫిలిపై వాక్యాన్ని శ్రద్ధగా